హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో 6 డేస్ అవుతుంది. మార్కెట్ కంటిన్యూషన్గా పెరుగుతూనే ఉంది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పండగ అనిపిస్తుంది, ట్రేడింగ్ చేసే వాళ్ళకి పండగ అనిపిస్తుంది. బట్ ఈ పండగ వాతావరణం ఎన్ని రోజులు ఉంటుంది? రియల్గా కంటిన్యూ అవుతుందా అని ఒక డౌట్ ఉంది. బట్ రియల్గా మార్కెట్లో మనకి కీ లెవెల్స్ అయితే ఇంకా రీచ్ కావడానికి ఛాయిస్ ఉంది అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే కూడా మనం మార్కెట్లో మంచి మూమెంటం వొలటాలిటీని మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఐ థింక్ మీరు ఒకసారి గమనించి చూసినట్టయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ మనం ఒకసారి పర్ఫెక్ట్గా వాచ్ చేద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్లో ఈ రోజు నేను బ్యాంక్ నిఫ్టీ చూశాను. పర్ఫెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి డబల్ బాటమ్ ని క్రియేట్ చేసి మంచి బ్రేక్అవుట్ అయితే చూపించింది. బట్ బ్రేక్అవుట్ చూపించిన తర్వాత కొంచెం ఆలోచించాను, మార్కెట్ స్ట్రాంగ్ గా ఉండగలుగుతుందా లేదా అనేది. అండ్ క్లియర్ గా మనం చూసుకుంటే నిఫ్టీ కూడా మార్నింగ్ అవర్స్ ఒకసారి మనం క్లియర్ గా కంపేర్ చేద్దాం. నిఫ్టీ అండ్ ఈ రోజు ఏం జరిగింది అనేది, సో మీకు కొంచెం బాగా హెల్ప్ అవుతుంది క్లియర్ గా ఏం జరిగింది అనేది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క 15 minutes పర్ఫార్మెన్స్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ అనేది స్ట్రాంగ్ గా కనబడుతుంది. అండ్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ మార్నింగ్ అవర్స్ లో షార్ట్ ఫాలింగ్ చూపించింది. నిఫ్టీ కొంచెం షార్ట్ ఫాల్ చూపించడం, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా కనబడడం అనేది మార్కెట్ లో కంటిన్యూషన్ మూమెంటం కి హెల్ప్ అవుతుందా లేదా అన్న ఒక డౌట్ ఉండే. బట్ కాకపోతే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ గా ఉండి నిఫ్టీ కూడా కొంచెం స్ట్రాంగ్ రికవరీని మనకి 23,500 దగ్గరికి మార్కెట్ అనేది రికవరీ అవ్వగానే 940 అనుకుంటున్నాను. 940 టైంకి అప్పుడు నిఫ్టీ అనేది 23,500 వరకు చేరుకోవడం జరిగింది. అప్పుడు నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను మార్కెట్ అనేది మళ్ళీ ఫ్లోని కంటిన్యూ చేస్తుంది అని. సో ఆ ఫ్లో కంటిన్యూషన్ అనేది మార్కెట్ లో మనకి టువర్డ్స్ స్ట్రాంగ్ గా మంచి కీ లెవెల్స్ మార్కెట్ లో ఉన్న మంచి కీ లెవెల్స్ కి రీచ్ అవ్వడానికి స్ట్రాంగ్ గా స్వింగ్స్ అనేటివి పర్ఫామ్ చేస్తాయి అని అనిపించింది. సో నిఫ్టీ కూడా టువర్డ్స్ 23,800 కి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా టువర్డ్స్ క్లియర్ గా మనం చూడొచ్చు 1 డే ఫ్రేమ్ లో పెట్టుకుంటే టువర్డ్స్ 51,700 వరకు రీచ్ అవుతుంది అనుకున్నాను. యాజ్ యూజువల్ గా రీచ్ అయింది. బట్ మార్కెట్ లో నిఫ్టీ కొంచెం మూమెంటం పెండింగ్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మూమెంటం కంప్లీట్ అయినట్టుగా కనబడుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక మూమెంటం కంప్లీట్ కావాల్సింది ఉంది. అది ఏంటిది అంటే గ్యాప్ ఫిల్లింగ్. సో రేపు మార్కెట్లో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మార్కెట్లో ఇంకా పెరుగుతుంది అని మార్కెట్ నేను ఎందుకు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను అంటే మేజర్ రీజన్ ఈ గ్యాప్ ఫిల్లింగ్. ఇక్కడ ఉంది చూసారా, గ్యాప్ ఫిల్లింగ్. సో ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కి ఆపర్చునిటీ అయితే ఇంకా మిగిలే ఉంది. సో మనం క్లియర్ గా 52,000 చేంజ్ కూడా రేపు మార్కెట్ లో ప్రైస్ చేంజ్ ని చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూషన్ మార్కెట్ మూమెంటం కి ఛాయిస్ ఉంది అనుకుంటున్నాను. అండ్ అలానే నిఫ్టీలో కూడా ఒకవేళ 23,800 వరకు రీచ్ కావడానికి ఛాయిస్ ఉంది అనుకుంటున్నారు. ఓకే, మార్కెట్ ఛాయిస్ ఉంది. బట్ గ్యాప్ అప్ ఏర్పడితే ఏంటి మరి? గ్యాప్ అప్ ఓకే, అన్ని పర్లేదు, బాగానే ఉన్నాయి, అన్ని సెటిల్ చేస్తున్నాం, అన్ని సెటిల్మెంట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ అబౌట్ గ్యాప్ అప్? రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఏర్పడితే ఎలా మేనేజ్ చేయడం? మార్కెట్ ఇంకా బాగా పెరుగుతుంది అని ఇంకా స్ట్రాంగ్ గా 24,000 వరకు చూడొచ్చా అంటే నేనైతే చూడొద్దు అనేది చెప్పను. ఎందుకంటే మార్కెట్ ఫ్లో అలా ఉంది, మార్కెట్లో మూమెంటం అలా ఉంది, పార్టిసిపెంట్స్ బిహేవియర్ అలా ఉంది. సో ఆ పార్టిసిపెంట్స్ బిహేవియర్ని మనం ఫాలో కావాలి. కానీ మనం ఏదో కొత్తగా ట్రై చేద్దాము అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గుడ్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా రేపు పర్ఫెక్ట్గా ఫ్లోని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ మార్కెట్లో మీరు ఫ్లోని కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టయితే మన లైవ్ని ఫాలో కండి. మన లైవ్లో ఈరోజు నేను 3 కాల్స్ ఇచ్చాను సిఈ స్కాల్పింగ్ కి. ఒకసారి 25 పాయింట్స్, ఒకసారి 30 పాయింట్స్, ఇంకొకసారి 25 పాయింట్స్. 25 పాయింట్స్, మోర్ దెన్ 75 పాయింట్స్ ట్రేడ్ చేశాము. ఇట్ ఈస్ వెరీ గుడ్ యార్. మీరు చూడండి, 23,500 ఒకసారి చేశాను, 23,600 ఒకసారి చేయించాను, 23,650 ఒకసారి చేయించాను. ఇట్ ఈస్ వెరీ గుడ్. మార్కెట్లో మీరు కూడా మంచి స్కాల్పింగ్ లో మంచి ట్రేడ్ అనేది నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, సెన్సెక్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు మన లైవ్ ని ఫాలో కండి. పర్ఫెక్ట్ గా మంచి ప్రాఫిట్స్ ని పొందడానికి ఛాయిస్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ని పక్కకు పెడితే ఈరోజు నేను క్లియర్ గా స్టాక్ అనాలిసిస్ లో నిన్న మీకు బ్రేక్అవుట్ స్టాక్స్ ని కొన్నిటిని నేను రిప్రజెంట్ చేశాను. అందులో నేను ఇలా ఎల్ఐసి ఇండియాని యూజ్ చేయడం జరిగింది. మీరు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో చూడొచ్చు. నేను ఎల్ఐసి ఇండియాని బై చేయమని చెప్పాను 795 దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ టార్గెట్ కూడా
10 చెప్పాను, బట్ మార్కెట్ 810 వరకు వెళ్ళలేదు, 808 వరకు అయితే వచ్చింది. సో నేను ఈరోజు ఎల్ఐసి ఇండియా 800 సిఈ ఏప్రిల్ మంత్ కాంట్రాక్ట్ ట్రేడ్ చేశాను. 25 పాయింట్స్ నుంచి 30 పాయింట్స్కి ట్రేడ్ చేశాను, 5 పాయింట్స్కి. అండ్ ఆ తర్వాత సిఎస్సిలో కూడా ట్రేడ్ చేశాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్క్ వెల్ టుడే. సిఎస్సిలో కూడా ట్రేడ్ చేశాను, బట్ అంత స్ట్రాంగ్గా అయితే వర్క్ చేయలేదు. సో అది అంత న్యూటెడ్గానే ఉంది. తర్వాత కాఫర్లో కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అందులో కూడా మంచి ప్రాఫిట్ అయితే రాలేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, టుడే ట్రేడ్స్లో మనకి ఎల్ఐసి ఇండియా చాలా స్ట్రాంగ్గా పర్చేసింది. అండ్ కాఫర్ కూడా అంత నెగిటివ్గా అయితే ఏమీ లాసెస్ ఇవ్వలేదు, కాస్ట్ టు కాస్ట్. అండ్ సిఈఎస్సిలో కూడా కాస్ట్ టు కాస్టే ఎగ్జిట్ అయిపోయాను, బట్ ఎల్ఐసి ఇండియా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. బట్ టుమారో మార్కెట్లో నేను ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నానంటే ఏపీఎల్ అపోలో. మీరు చూడొచ్చు, ఏపీఎల్ అపోలో క్లియర్గా టుడే హైని బ్రేక్అవుట్ చేయకుండా చాలా స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అయింది, చాలా స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అయింది. అండ్ అలానే మనం ఒకసారి చూస్తే మంచి డబల్ బాటమ్ బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నట్టుగా కనబడుతుంది, డబల్ బాటమ్ బ్రేక్అవుట్. సో ఇందులో మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ హై వోల్టాలిటీని రేపు ఐడెంటిఫై చేయవచ్చు అనుకుంటున్నాను. 1550కి ఎబో మార్కెట్ రీచ్ అయితే, 1550 ఎబో మార్కెట్ ఉంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్లో మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్లో అండ్ టార్గెట్ క్లియర్గా 1600 వరకు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. 50 పాయింట్స్ ట్రేడ్ అనేది మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి స్ట్రాంగ్గా ట్రై చేద్దాం. టుమారో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పికింగ్ ఈజ్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఎందుకంటే మంచి కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్ని చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత దీపక్ నైట్రేట్ నేను యాక్చువల్గా ఈరోజు 1 అవర్ క్యాండిల్ తర్వాత బై చేయాలి అనుకున్నాను, బట్ 1 అవర్ క్యాండిల్ తర్వాత చూస్తే ఇది అంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసినట్టు కనబడలేదు. సో అందుకే ఎగ్జిట్ అయ్యాను. మీరు చూడొచ్చు 1 అవర్ క్యాండిల్ తర్వాత 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫాల్ అయింది. సో చూడొచ్చు 10:15. సో అందుకే నేను ఇందులో ట్రేడ్ చేయలేదు. 1 అవర్ హై స్ట్రాంగ్గా ఉంటే ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, బట్ 1 అవర్ హై స్ట్రాంగ్గా లేదు అండ్ క్లియర్గా ఆ లెవెల్కి రాలేదు కాబట్టి బై చేయలేదు. బట్ టుమారో ఇట్ ఈస్ గుడ్ అనుకుంటున్నాను. దీపక్ ఎన్టీఆర్ టుమారో ఇందులో ట్రేడ్ చేస్తాను. 2100 నుంచి 2150 వరకు 50 పాయింట్స్ ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ సిడిఎస్ఎల్ కూడా క్లియర్గా మనకి టుడే మొత్తం కన్సాలిడేట్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి టుడే మొత్తం మంచి కన్సాలిడేటెడ్ మార్కెట్ని చూపించింది. లిక్విడిటీ పర్ఫార్మెన్స్ అనేది కనబడింది. సో హై బ్రేక్అవుట్ ఏమన్నా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనుకుంటున్నాను రేపు. సో మార్కెట్లో దీన్ని కొంచెం చూస్తాను. మీకు ఇందులో సిడిఎస్ఎల్ కాల్ మాత్రం క్లియర్గా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మార్కెట్ మూమెంటం బట్టి. సో మీరు దాన్ని యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఐ థింక్ సిడిఎస్ఎల్ కూడా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయొచ్చు అనుకుంటున్నాను. మంచి 1250 నుంచి 1300 వరకు స్ట్రాంగ్ ప్రైస్ చేంజ్ అనేది తీసుకురాగలుగుతుంది అనుకుంటున్నాను. ఫ్లో కూడా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకే దీన్ని కన్సిడర్ చేసి వాచ్ చేస్తున్నాను. సిడిఎస్ఎల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పికింగ్. అండ్ ఆ తర్వాత ముతూట్ ఫినాన్స్ కొంచెం నేను ఏంటంటే బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ముతూట్ ఫినాన్స్ మాత్రం కొంచెం ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు ఇన్సైడ్ క్యాండిల్స్. సో కొంచెం మార్కెట్ అనేది ఇన్సైడ్ క్యాండిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అండ్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో అంత ఈజీగా ఫాల్ అవుతుంది అని చూడకుండా కొంచెం బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ ఎక్కడ కనబడ్డా అంటే లో క్రాస్ ఓవర్ ఉంటాం కదా, లో క్రాస్ ఓవర్ ఎక్కడ ఏర్పడ్డా కూడా స్ట్రాంగ్గా అప్ సైడ్కి ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. లో క్రాస్ ఓవర్ ట్రేడ్ అనేది ముతూట్ ఫినాన్స్లో ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. టుమారో క్లియర్గా ముతూట్ ఫినాన్స్ అండ్ ఆ తర్వాత సిడిఎస్ఎల్ అండ్ ఆ తర్వాత దీపక్ నైట్రేట్ అండ్ ఆ తర్వాత ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఈ 4 స్టాక్స్ని రేపు నా వాచ్ లిస్ట్లో మెయిన్గా మంచి హై బ్రేక్అవుట్స్కి అండ్ అలానే లో బ్రేక్అవుట్స్కి పర్ఫెక్ట్గా ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రేడ్ చేయడానికి ఛాయిస్ ఉన్న స్టాక్స్గా కన్సిడర్ చేస్తున్నాను. సో అండ్ మూమెంటం కూడా ఇంకా పెండింగ్లో ఉంది ఇందులో. సో స్వింగ్స్ ఫార్మేషన్ పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం హై వోల్టాలిటీ ఏర్పడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇఫ్ మార్కెట్లో ఏమన్నా గ్యాప్ అప్స్ వేరే ఏమన్నా సంథింగ్ ఏమన్నా ఏర్పడితే మాత్రం 4గిట్లో 4 అయితే కనబడవు కదా. సో మనం 100% ఏదో 1-2లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ క్లియర్గా ఈ 4 నుంచి ఏదన్నా ఒక స్టాక్ని మీకు రిప్రజెంట్ చేస్తాను. అండ్ అదర్గా కూడా మన దగ్గర వాచ్ లిస్ట్లో ఇంకా స్టాక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఏదన్నా స్టాక్ మనకి మంచి హై బ్రేక్అవుట్ని కానివ్వండి 1 అవర్ హై బ్రేక్అవుట్ని కానివ్వండి స్ట్రాంగ్గా చూస్తే నేను ఆ స్టాక్స్ని మీకు పర్ఫెక్ట్గా
మీకు రిప్రజెంట్ చేస్తూ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ అనేది పోస్ట్ చేస్తాను. సో మీరు మిస్ చేయకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మాత్రం రెగ్యులర్గా మంచి స్టాక్స్ని మీరు పర్ఫెక్ట్గా పిక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ కండి. అండ్ అలానే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని కూడా పర్ఫెక్ట్గా వాచ్ చేయండి. క్లియర్గా మీకు పాసిబిలిటీస్ అనేటివి టెక్నికల్గా ఎలా ఉన్నాయి అనేది నేను పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను కాబట్టి అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ధన్యవాదాలు.